భారతదేశం ఒక దైవ భూమి, కర్మ భూమి, ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రపంచ దేశాలలో ఆధ్యాత్మికత విషయములో తత్వవేత్తలు ఎంతోమంది మన భారతదేశాన్ని ప్రపంచ పటములో ఒక అగ్రస్థానములో నిలపగలిగినటువంటి భూమి మన భారతదేశం. అలాంటి దేశములో మంచితనం ఎంత గొప్పగా ఉన్నదో రాక్షసత్వము కూడా అంత వికృత రూపముతో విజృంభించినటువంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన దేశంలో యుగ యుగానకు ఆ విష్ణుమూర్తి భూమిపై అవతరించవలసిన అవసరం, అగత్యం ఏర్పడిందంటే రాక్షసుల అకృత్యాలు ఎంత పరాకాష్ఠకు చెందాయో మనము గుర్తించవచ్చు. ఆ కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు తపోశక్తితో పొందినటువంటి ఒక దివ్య శక్తితో ప్రజలను పీడిస్తూ సాధు సత్పురుషుల యొక్క యాగాలు, యజ్ఞాలకు ఆటంకాలు కలిగిస్తూ మహర్షుల యొక్క జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ విజృంభించి హింసా కృత్యాలతో, రాక్షస కృత్యాలతో స్త్రీలను చెరపెట్టి ఎంతో అధర్మానికి పాల్పడడం మనము చూసాం. అలాంటి సందర్భంలో కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వారి యొక్క దుష్ట రాక్షస కృత్యాలకు పరాకాష్ఠ. అందుకే లోకరక్షకుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి నరసింహునిగా అవతరించి ఆ హిరణ్యకశిపుని సంహరిస్తాడు. అదేవిధంగా పరశురామ అవతారము ఎత్తినటువంటి ఆ విష్ణుమూర్తి లోకాన ధర్మాన్ని పునరుద్ధరించడానికి, సత్యానికి విజయము చేకూర్చడానికి, న్యాయాన్ని నిలదొక్కునేలా చేయడానికి, హింసను రూపుమాపడానికి అవతరించి ఆయన కూడా తన పరశుతో దుష్టులను దునుమాడినటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఆ తరువాత త్రేతాయుగములో ఆ రావణ కుంభకర్ణులు వాళ్ళ రాక్షసత్వం అంటే పరాకాష్ఠకు చేరింది. ఆ రావణాసురుడు తపోశక్తితో పొందినటువంటి వరబలము చేత కన్ను మిన్ను కానక అకృత్యాలకు, రాక్షస తత్వానికి పరాకాష్ఠలో ఆయన ఎంతో మంది శిష్టులను పీడించాడు, దుర్మార్గులను పెంచి పోషించాడు. ఆ యుగంలో కూడా విష్ణుమూర్తి శ్రీరామునిగా అవతరించి తన లక్ష్మణుడు సోదరుని చేత సహాయముతో రావణ కుంభకర్ణులను సంహరిస్తాడు, ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తాడు. సంభవామి యుగే యుగే, ఆ దైవం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా అనేక మార్లు అవతరించడం జరిగింది. తరువాత ద్వాపర యుగం,
ద్వాపర యుగములో ఆ కంసుడు, ఆ నరకాసురుడు వాళ్ళ రాక్షసత్వం అనేటువంటి దాన్ని ప్రజలు తట్టుకోలేక, దిక్కుతోచక, ప్రాణాలు అరచేత పట్టుకొని ఎటు వెళ్ళాలో, ఎటు పోవాలో, ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో దిక్కుతోచని స్థితిలో జీవించడం జరిగింది. ఇక అడవులలో సాధు సత్పురుషులు, సత్సంగులు, ఋషులు, మహర్షులు యజ్ఞాలు, యాగాలు చేసుకునేదానికి ఏమాత్రము అనుకూల పరిస్థితులు లేని స్థితిని కల్పించడం ఈ రాక్షసుల యొక్క దురుద్దేశం. అలాగే కౌరవులు, నూరుగురు, ఆ దుర్యోధనుడు దుష్టబుద్ధి, అహంకారి, ఆ దుర్యోధనుని దురాగతాలకు అడ్డుకట్టు వేయడానికి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆ యొక్క ద్వాపర యుగములో అవతరించి చిన్నతనము నుండి కూడా రాక్షసులను వెంటాడి, వేటాడి, దునిమి శిష్టులను రక్షించుట మనము చూసే ఉన్నాము, తెలుసుకొని ఉన్నాము. కాబట్టి యుగాల నుండి ఈ రాక్షసత్వం అనేది, దైవత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ రాక్షసత్వము విజృంభిస్తుంది. మంచి చెడులు ఇవి విడదీయరానివి. ఆ రోజులలో రాక్షసులైతే మరి కలియుగంలో, నేటి యుగములో మన భారతదేశము ఒక సస్యశ్యామలమైన దేశం. కృషితో నాస్తి దుర్భిక్షమన్న నినాదానికి మారుపేరుగా మన యొక్క భారతదేశంలో ప్రజలు ఆనాడు మనకున్నటువంటి ఆ హిమాలయ పర్వతముల యొక్క అనుకూలతను, అక్కడ నుంచి ప్రవహించేటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల నీటిని అడ్డుకట్ట వేసి బంగారు పంటలు పండించారు. అలాగే దక్షిణ భారతంలో మహానది గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి వంటి జీవనదులు అనేక పీఠభూములతో సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలతో పచ్చని దేశంగా మన దేశ వీధులలో రత్నాలు రాసులు పోసి అమ్మేటువంటి సిరి సంపదలతో తొలతూగుతున్నటువంటి ప్రజానీకం యొక్క వైభవాన్ని చూసి కన్ను కొట్టినటువంటి పాశ్చాత్య దేశీయులు, పారసీకులు ఎంతోమంది మన మీద దండయాత్రలు చేయడం జరిగింది. శాంతియుతంగా, ధర్మానుసారంగా, ధర్మో రక్షతి రక్షతః అన్నట్లుగా సత్యమేవ జయతే, న్యాయమేవ జయతే అనేటువంటి విధంగా జీవిస్తున్నటువంటి మన మీద ఎన్నో దాడులు, ఎంతోమంది ఎన్ని విధాలుగా మనకున్నటువంటి ఆ సముద్ర తీరాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఓడలలో వ్యాపారం అనే పేరుతో మన దేశానికి వచ్చి మన దేశ సంపదలను కొల్లగొట్టి తీసుకొని వెళ్ళడమే కాకుండా ఇక్కడి ప్రజలను బానిసలుగా చేసి పీడించి తమ దేశాలకు తరలించుకొని వెళ్ళడం నిజంగా శోచనీయం. ఈ విధంగా అనాదిగా యుగాది నుండి కూడా మన దేశానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు, ఎంతోమంది రాక్షసుల యొక్క దుష్ట చర్యలకు పాల్పడినా, ఎంతగా ప్రజలు పీడించబడినా గుండెలు చిక్కబట్టుకొని ఎదురు నిలిచి పోరాడి నిలిచినటువంటి భారతీయుల యొక్క ఔన్నత్యం గురించి, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, విశేషాలు, పబ్బాలు, ఉత్సవాలు
దైవం పైన ఉన్న అపార నమ్మకం కర్మభూమి, దైవభూమి అయిన భరత భూమిలో ఒక చెట్టును దైవంగా, ఒక పుట్టను దైవంగా, ఒక పామును దైవంగా, ఒక పక్షిని దైవంగా, ఒక జంతువును దైవంగా భావించి పూజించేటువంటి మనస్తత్వం మనది. చీమకు కూడా అపకారం చేయకూడదనేటువంటి ధర్మపథములో నడిచినటువంటి మన భరతభూమి ఎంతమంది దుష్టులు, ఎంతమంది దుర్మార్గులు ఈ కలియుగంలో, ఈ టెర్రరిస్టులు వాళ్ళ యొక్క విపరీత ధోరణులు, మతం పేరుతో మతం చెప్పినటువంటి బోధనను వక్రీకరించుకొని పరమతములను నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఇతర మతాల వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ విపరీత ధోరణులతో ఆ భయంకరమైనటువంటి వాళ్ళ మనస్తత్వానికి సరిపోయేటువంటి ఆ హింసా విధానాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని అణగదొక్కడానికి, సత్యాన్ని నాశనం చేయడానికి, న్యాయాన్ని నామరూపాలుగా లేకుండా చేయడానికి హింసే పరమధర్మం అనే విధంగా వారు చేస్తున్నటువంటి భయానకమైన దాడులు ఇంకా ముందు ముందు సాంకేతిక విద్య, సాంకేతిక నైపుణ్యం, అణుబాంబులు, ర్యాకెట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటితో ఇంకా ముందు ఎలాంటి ముప్పు ఉందో, భగవంతుడు మరలా భూమిపై అవతరించే రోజు వస్తుందేమో చూడాలి. ఎంతమంది భూమిపై ధర్మోద్ధరణకు ధర్మో రక్షతి రక్షితః అని మంచి మాటలతో చెప్పిన చెవికెక్కని దుర్మార్గులు తమ వికృత చర్యలతో హింసను ప్రేరేపిస్తూ మానవుల యొక్క ప్రాణాలను చెలగాటమాడుతూ భయంకరమైన అణుశక్తితో ప్రజల ప్రాణాలు తీయడం, ఆ బొంబాయిలో బాంబు దాడులు, హైదరాబాదులో బాంబు దాడులు, ఈ మధ్య జరిగినటువంటి అనేక రకాలైనటువంటి కాశ్మీర్లో దాడులు, ప్రయాణికులపై, విదేశీయులు వచ్చినటువంటి విహారానికి వచ్చిన వారిపై దాడి చేయడం ఖండించవలసిన విషయం. ఈ విషయంలో అందరూ కూడా, ప్రపంచ దేశాలన్నీ, అహింసా మార్గంలో నడిచే దేశాలన్నీ కూడా, ధర్మ మార్గంలో నడిచే దేశాలన్నీ కూడా ఏకం కావాలి, శాంతి నెలకొల్పాలి, శాంతి కపోతాలు ఎగురవేయాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో చూడండి, ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, ఒక షేర్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహం నాకెంతో బలాన్ని ఇస్తుంది. చూడండి, కూర్చొని ఇంతసేపు వీడియో చేయలేను కాబట్టి కొంచెం పడుకొని ఏదో ఆనుకొని వీడియో చేస్తున్నాను. దయచేసి మంచిని పెంచాలంటే నాలాంటి వీడియోలను చూడండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి దయచేసి. మరొక్కసారి ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్, comment on my videos. Thank you so much.